శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మా స్పేస్ తరపున భగవద్బంధువులందరికీ కూడా మా మాంజల్లు. ఆషాఢ మాసంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి గ్రామదేవతా ఉత్సవాల గురించి ఈరోజు మనం ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం. పురాణ కాలం నుంచి కూడా మన మూల ఆలయాలకి ఏ విధంగా అయితే పూజా పునస్కారాలు నిర్వహిస్తామో అదేవిధంగా ప్రతి ఏటా కూడా గ్రామ దేవతోత్సవాలు జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అదేవిధంగా అది మన సంస్కృతిలో ఒక భాగంగా మారి పంటలు వేసే సమయంలో, వర్షాలు కురిసే సమయంలో ఇలా పలు పలు కారణాల వల్ల ఈ గ్రామదేవత ఉత్సవాలు అనేవి జరుపుకొని దాని ద్వారా కీడు అనేది సోకకుండా అందరికీ కూడా శుభసూచకంగా ముందుకు నడవడానికి ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గ్రామదేవత ఉత్సవాలు అనేవి జరిపిస్తూ ఉండేవాళ్ళు పెద్దలు. దాని కొనసాగింపుగా నేటికి కూడా మన తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ అనేది ఒకటి జరుపుకుంటూ ఉంటారు. ఆ శక్తి స్వరూపిణి అయిన ఆదిపరాశక్తిని గ్రామ దేవతల్లో చూసుకుంటూ వారికి ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండేటట్టు కాపాడి సుభిక్షంగా గ్రామాలు, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు జరిపిస్తూ ఉన్నారు అని అనాదిగా చెబుతూ ఉన్నారు. అటువంటి ఈ బోనాలు ఉత్సవం గురించి, ఇది ఆషాఢ మాసంలోనే ఎందుకు జరిపిస్తున్నారు, ఈ బోనం అంటే ఏమిటి, అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాలు సమర్పిస్తారు, ఈ ఉత్సవాన్ని ఎలాగ జరిపించుకోవాలి అనే విశేషాలన్నీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ముందుగా బోనాల పండుగ గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక, ఆ బోనాలు సమర్పించేది ఆ ఆదిపరాశక్తి స్వరూపిణి అయినటువంటి ఈ గ్రామ దేవతలకు కనుక, ఆ శక్తి స్వరూపిణిని ఒకసారి మనసారా నమస్కరించుకొని ఈ బోనం గురించి చెప్పుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం అని చెబుతూ ఉంటారు. మరి అదేమిటండి బోనం అంటున్నారు, భోజనం అని అనొచ్చు కదా అంటే, గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా అంత చదువుకున్న వాళ్ళు ఉండేవారు కాదండి. వారికి వాడుక వ్యవహారిక భాషల్లో ఏ విధంగా వస్తే ఆ విధంగా పలికేవారు అన్నమాట. ఆ విధంగా బోనం అనే మాటతోటి ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ వస్తూ ఉన్నారు. బోనం అంటే ఏమిటండి, ఇందులో ఏం చేస్తారు అంటే అమ్మవారికి భోజనం సమర్పిస్తారంట. ఇంటికాడ ఎంతో శుచిగా శుభ్రంగా అంతా పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని ఒక కొత్త కుండని తీసుకొని దానికంతా పసుపుతోటి శుభ్రంగా రాసి అందంగా అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి దానికి యాపాకులు పూలతోటి అలంకరించి అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ దాంట్లో అన్నం, పాలు, బెల్లాన్ని తీసుకొని వచ్చి కొందరు ఇంటికాడే పలహారంగా తయారు చేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. లేదంటే కొందరు ఆ ఆలయం ఎక్కడైతే వారు బోనం సమర్పిస్తున్నారో అక్కడికి తీసుకొచ్చి వచ్చి ఆ అన్నాన్ని వండి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. దీన్నే బోనం అని అంటూ ఉంటారు. బోనం అన్నారు కదండి, భోజనం అని చెప్పారు. మరి అమ్మవారికి ఏం భోజనం పెట్టాలండి? గూడాన్న ప్రీత మానస కదా ఆ ఆదిపరాశక్తి. అందుకే ఆవిడికి ఆ బెల్లంతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. బెల్లంతో అన్నం అంటే ఏ విధంగా వండుతారండి? పాలు బెల్లాన్ని కలిపి పరమాన్నాన్ని వండుతారండి. పరమాన్నం అంటే అన్ని అన్నాల్లో కూడా ఉత్కృష్టమైనదిగా చెబుతూ ఉంటారు. అటువంటి పరమాన్నాన్ని, అటువంటి గూడాన్నాన్ని
ఈ బోనంగా సమర్పిస్తూ ఉంటారంట అమ్మవారికి. అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తారయ్యా అంటే, ఇంట్లో ఉండే మహిళలు, ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో పిల్లలు కానీ మహిళలు కానీ శుచిగా తలస్నానం చేసి చక్కని బట్టలు కట్టుకొని అలంకరించుకొని అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలు కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళ తోడుగా వెళ్తూ అమ్మవారికి ఇది సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనంతో పాటు ఒడి బియ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారండి ఆచారంగా. అలాగే కొంతమంది మొక్కులు ఉన్నవాళ్ళు ఎవరైతే తమకి చక్కని పిల్లలు పుట్టి వాళ్ళ మొక్కు తీరుతుందో అటువంటి వారు తొట్టెల్ని కూడా సమర్పిస్తూ ఉంటారంట ఈ అమ్మవారికి బోనాల సందర్భంగా. తొట్టెలంటే ఏమిటండి అంటే, అది ఒక గోపురంలా, ఒక చిన్న గుడిలాగా, ఒక ఉయ్యాలలాగా ఉంటుందండి. దానిలో అమ్మవారి స్వరూపాన్ని పెట్టి దాన్ని మోసుకొని వచ్చి వారి మొక్కుని తీర్చుకొని ఆ ఆలయం దగ్గర విడిచి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల వారికి చక్కని సంతానం కలిగినందుకు సంతోషించి అమ్మవారికి మొక్కును సమర్పించినట్టుగా అవుతుందని భావిస్తూ ఉంటారు. ఈ బోనాల కుండల్ని చిన్న వేపరెమ్మలతో పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారంట. ఆ దీపాన్ని ఇంటికాడ వెలిగించుకొని దాన్ని తీసుకొని బయటికి వస్తున్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒక బిందెతోటి నీళ్లు తీసుకొచ్చి ఆ ఆడమనుషులు ఎవరైతే వస్తున్నారో ఆ స్త్రీమూర్తులు కాళ్ళు కలిగి వాళ్ళనే అమ్మవారి స్వరూపంగా భావిస్తూ వాళ్ళకి కాళ్ళు మొక్కుతారంట. అలా మొక్కి అమ్మవారు ఇంటి దగ్గర నుంచి ఆలయానికి బయలుదేరినట్టు సూచికగా చక్కగా ఆడుతూ పాడుతూ అక్కడి వరకు వెళ్ళి ఈ బోనాలన్నిటినీ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారంట. మరి ఈ బోనం ఎవరికి సమర్పిస్తారయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతలు ఎవరయ్యా అంటే మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ అనే పేర్లుగా 16 మంది అక్కల చెల్లెలుగా చెబుతూ ఉంటారండి. ఇంకా సంఖ్య ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి ఆ శక్తి స్వరూపిణి నామాలకి ఎన్ని లోటండి. ప్రపంచంలో ఉన్నటువంటి నామాలన్నీ ఆమెవే కదూ. అలాగా ఎవరికి తోచిన నామంతో వాళ్ళు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అలా కొలిచేటువంటి గ్రామదేవతకి ఈ బోనాన్ని సమర్పించి తమ మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఈ బోనాల పండుగ వచ్చిందంటే చాలు, ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉంటుందో పెళ్లి చేసి పంపించిన అత్తారింటికి ఆ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి ఆమెతో కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేస్తారు. కొత్త కోడలు ఎవరన్నా ఇంటికి వస్తే ఆ కోడలతోటి బోనం ఎత్తించడం అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ఆచారంగా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారిని కూడా తమ ఆడపడుచుగా తలుస్తూ ఉంటారంట. అలా ఆడపడుచుగా తలిచి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తమ కూతురికి తమ ఇంటి నుంచి సారి తీసుకెళ్ళినట్టుగా భావిస్తూ ఉంటారంట. ఆ విధంగా ఈ బోనం భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో ఒక నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. మా స్పేస్ తరపున మరొక మారు అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని 10 మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకు షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం 10 మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ, అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం. కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
ఇంకా 10 మంది మిత్రులకి తెలియజేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా 10 మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. పూర్వకాలంలో ఈ పండగని దుష్టశక్తుల్ని పారద్రోలడానికై ఆలయ ప్రాంగణంలో బలులు ఇచ్చి ఆనవాయితీగా అమ్మవారికి నైవేద్యాలు అనేది సమర్పిస్తూ ఉండేవారు. రాను రాను జనాల్లో కూడా భక్తి శ్రద్ధలు పెరిగి అమ్మవారికి ఈ గూడానాన్ని నైవేద్యంగా పెట్టి వారి మొక్కులు ఏమన్నా ఉండుంటే వాటిని అమ్మవారికి అక్కడ మొక్కుకొని ఇంటికి తీసుకెళ్ళి ఈ బలి అనేది ఇస్తూ ఉన్నారు. కోళ్ళని కానీ, మేకల్ని కానీ, గొర్రెల్ని కానీ ఇలాగా వాళ్ళ మొక్కుల్ని బట్టి పలహార బండ్లతో తీసుకొచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకొని ఆ పైన దాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారికి శాఖ అనేది పోస్తూ ఉంటారంట. ఈ శాఖ అంటే ఏమిటయ్యా అంటే బెల్లం నీళ్లు కానీ, పసుపు నీళ్లు కానీ, లేదంటే అమ్మవారికి ఆ శక్తి స్వరూపిణి, కాళీ స్వరూపిణి కదండి, ఆమెకి ఇచ్చే నైవేద్యంలో సురాపానం కానీ, కళ్ళును కానీ నైవేద్యంగా పోస్తూ ఉంటారంట. దాన్నే శాఖగా చెబుతూ ఉంటారు. ఈ నైవేద్యాన్ని ఏదైతే అమ్మవారికి ఇస్తూ ఉంటారో దాన్ని ఇచ్చే ముందు శాఖ పోయాలి అని చెబుతూ ఉంటారు. అంటే దీన్ని కొంచెం ఒక ధారలాగా పోసి అమ్మవారికి సమర్పించినట్టుగా భావించి ఆ నైవేద్యాన్ని సంప్రోక్షణ చేసి అమ్మవారికి అందించినట్టు అనమాట. ఆ విధంగా చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది అని చెప్పేసి ఒక భావనగా భావిస్తూ ఉంటారు. బోనాల పండుగ అనేది మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఆచరిస్తారయ్యా అంటే మొదటి బోనం అనేది ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఎల్లమ్మ ఆలయం దగ్గర ప్రారంభం అవుతుందంట. మొదటి బోనం అనేది ఆ అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్న తర్వాత బోనం లష్కర్ అని పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర జరిపిస్తారంట. ఆ తర్వాత బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయం, అలాగ ఓల్డ్ సిటీ వరకు చేరుతుందంట. అలాగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆదివారం చొప్పున ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రతి ఆలయంలో కూడా వారి ప్రాంతాలని బట్టి ఈ బోనాలు సమర్పించుకుంటూ ఉంటారనమాట అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలకు. ఆ విధంగా ఇది కొనసాగుతూ వస్తుంది. ఎంతో అంగరంగ వైభవంగా తొట్టెళ్ళ పండుగగా దీన్ని నడిపిస్తూ అమ్మవారికి ఘటాల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శివశక్తులు ఉత్సవాలతో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పోతురాజులు వీరంగం చేస్తూ అట్టహాసంగా ఈ ఉత్సవాల ముందు ఆడుతూ వస్తూ ఉంటారంట. ఈ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ శక్తి స్వరూపులకి వారికి తమ్ముడుగా చెబుతూ ఉంటారు ఈ పోతురాజుని. ఈ పోతురాజు వీరంగం చేస్తూ ఆ ముందుగా కదులుతూ ఉత్సవాన్ని నడిపిస్తూ ఉంటాడంట. ఆ విధంగా ఈ ఉత్సవాన్ని తీసుకొని వెళ్తూ ఈ ఘటాల్ని ఏవైతే తీసుకొస్తారో వాటన్నిటినీ కూడా అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఆ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారంట. ఆ రోజు రాత్రి తర్వాత రోజు పలహార బండ్లుగా పిలుస్తూ అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా బండ్లల్లో తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారంట. ఆ తర్వాత రోజు కొత్త కుండని, కాలవని కుండ ఉంటుంది కదండి, అటువంటి ఒక కుండని అమ్మవారి ముందు పెట్టి దానిపైన జోగినిగా ఉన్నటువంటి ఒక మహిళ ఆ కొత్త కుండపై నుంచొని రంగం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రంగం అంటే ఏమిటయ్యా అంటే రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా కురవబోతున్నాయి, ఏ విధమైన అతివృష్టి అనావృష్టులు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది, అమ్మవారు సంతృప్తి చెందిందా లేదా ఈ ఉత్సవాలకి, మనని ఏ విధంగా అమ్మవారు చల్లగా చూస్తుంది అనే విషయాలన్నీ కూడా భవిష్యవాణి రూపంలో ఆ రంగం కార్యక్రమంలో ఆ జోగిని అనే ఆమె చెబుతూ ఉంటుందంట. ఇలా అమ్మవారు ఆమె మీదకి వచ్చి ఈ భవిష్యవాణిని చెప్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆ విధంగా ఈ బోనాల ఉత్సవం అనేది
అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఘటం విషయానికి వస్తే అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారంతో ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తూ ఊరేగింపుగా వస్తూ ఉంటాడు. పండగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పులు వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ ఉంటే పోతురాజులు దీని ముందు వీరంగం చేస్తూ ఉంటారంట. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయాలు వారి ఘటములతో ఏనుగు అంబారీపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్న బొమ్మల నడుమ ఊరేగింపుగా మొదలై సాయంత్రం కన్నుల పండుగగా నయాపూలు వద్ద ఘటములు నిమజ్జనంతో ముగుస్తుందంట. ఆ తర్వాత లాల్ దర్వాజా నుండి నయాపూలు వరకు వీధులు వెంబటి వేలాది మంది ప్రజలు నిల్చొని రంగరంగ వైభవంగా అలంకరించబడినటువంటి ఘటాల్ని చూస్తూ పోతురాజులతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు వాయిద్యాలు మధ్య నృత్యం చేస్తూ నడిపిస్తూ ఉంటారంట. ఈ విధంగా పురాతన కాలం నుంచి కూడా ఈ ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు అని చెబుతూ ఉంటారు. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయాభ్యే సహస్రిణో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఈ విధంగా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ అనేది శాస్త్రీయంగా జరుపుకుంటూ ఉంటారంటారు. దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా చెబుతూ ఉంటారు. వాటి గురించి కానీ మనం చూసుకుంటే బోనం అంటే భోజనంగా చెప్పుకున్నాం కదండి. ఈ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనేది ఒక ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ముందుగా ఈ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడతారు. అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచుతారు. ఇలా వండిన బోనాన్ని ఎంత పవిత్రమైందంటే అంతే శుభ్రమైనది కూడా. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వల్ల ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు అంటారు. ఈ కాలం వర్షాకాలం కదండి. వర్షాకాలం అంటేనే రోగాలకు నిలువగా ఉంటుంది అన్ని ప్రాంతాల్లో కూడా. అటువంటి సమయంలో ఇటువంటి ఉత్సవాలు జరిపించడం వల్ల వీధులన్నీ కూడా శుభ్రం అవడంతో పాటు మనందరం కూడా శుచిగా శుభ్రంగా ఉండటం వల్ల ఈ రోగాల్ని పారదోలుతాము అంటారు. అంటే అలాగే ఈ వేపాకులు, ఈ పసుపు ఏదైతే ఉందో ఇవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినటువంటివి. వీటిని విరివిగా వాడటం వల్ల క్రిమి సంహారకంగా ఉపయోగపడి మనందరినీ కూడా వ్యాధులకి దూరంగా ఉంచుతూ ఉంటుంది. ఈ శివశక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ పోతురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవాల్లో ఏం చేస్తారయ్యా అంటే నిమ్మకాయలు కొరకటం, ఈ పసుపు వేపాకులను కలిపి అందరికీ ప్రసాదంగా బండారిగా నైవేద్యంగా నోట్లో వేస్తూ ఉంటారు. దీనివల్ల చక్కని ఆరోగ్యం కూడా మనకి లభిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ మట్టి కుండలో ఈ బెల్లం అన్నం ఏదైతే వండుతూ ఉంటారో దీనికి కూడా వేపాకు చేదు కూడా తగలడంతో ఎంతో దివ్యమైన అమృత నైవేద్యంగా ఇది తయారవుతూ ఉంటుందంట. దీన్ని స్వీకరించడం వల్ల చక్కని శక్తి లభించడమే కాకుండా అందరూ కూడా ఈ వ్యాధులకి దూరంగా ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనం కుండ పైన ఒక దీపాన్ని వెలిగించుకొని వెళ్తూ ఉంటారంట. ఎందుకయ్యా ఈ విధంగా చేస్తూ ఉంటారంటే పూర్వం మనకి ఇప్పుడు ఉన్నటువంటి వీధి లైట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి కాదండి. ఆ కాలంలో ఎటు వెళ్ళినా కూడా ఒక దీపాన్ని వెంట తీసుకొని వెళ్తే తప్ప దారులు కనిపించేవి కాదంట. అటువంటి చీకటి వేళల్లో ఈ బోనాన్ని కానీ అమ్మవారికి సమర్పించాలంటే, ఎందుకంటే ఎక్కువ శాతం సాయంత్రం పూట ఉదయం పూట మాత్రమే ఎక్కువగా బోనాలు సమర్పించేవారంట. అలా సమర్పించేటప్పుడు ఈ కాంతి ఏదైతే కావాలో వారికి ఈ బోనం కుండే వారికి ఆ దారిని చూపిస్తుంది అని భావించి ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్తున్నట్టుగా భావించి ఆ కుండని అలాగే నెత్తి మీద పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉండేవారంట. అలాగే
ఈ పండగని ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు అంటే, ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తూ ఉంటుంది. వానాకాలంలో మనకి ఎన్నో అంటువ్యాధులు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు చాలా త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇటువంటి అంటువ్యాధులు ఎంతో ప్రమాదకరమైనవి కనుక అటువంటి క్రిమికీటకాలతో పాటు ఈ అంటువ్యాధులన్నీ కూడా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ అనేది జరుపుతూ ఉంటారంట. మనం ఇందాకే చెప్పుకున్నాం కదండి, ఈ పండగల్లో నిర్వహించేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినటువంటి అవ్వటం వల్ల దీని ద్వారా ఈ వ్యాధుల్ని తరిమే అవకాశం ఉందంట. అందుకే ఈ బోనాల పండుగ అనేది ఈ సమయంలో జరిపిస్తూ ఉంటారు అని చెబుతూ ఉన్నారు. ఈ బోనం ఏదైతే ఉందో దీన్ని తీసుకుని బయలుదేరేటప్పుడు ఇల్లంతా కూడా వేపాకులతో అలంకరిస్తారంట, గుమ్మానికి తోరణాలు కడతారంట. అలాగే అమ్మవారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు గుగ్గిలంతో ఇల్లంతా కూడా ధూపం వేస్తారంట. అలాగే ఈ ఊరేగింపుగా వెళ్తున్నంత ప్రాంతం కూడా ఈ ధూపాన్ని వేస్తూ పోతారు. ఇటువంటి ధూపాలు వేయడం వల్ల కూడా ఈ క్రిమికీటకాలన్నీ కూడా నశిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఒక ఉత్సవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా 2 రకాల ఉపయోగాలు కూడా ఉంటున్నాయి. సైంటిఫిక్గా చూసుకుంటే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగినటువంటి ఈ ఉత్సవం జరిపించడం వల్ల మనకి ఈ వ్యాధులు అనేవి రాకుండా దూరం అవుతాయంట. అలాగే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా శానిటైజ్ అవుతుంది. అందుకే చెప్పారండి, మన పెద్దలు ఏది పెట్టినా కూడా అన్ని వైపులా ఆలోచించి చెప్తూ ఉంటారు. కొందరు మూఢనమ్మకాలు అని తీసేస్తూ ఉంటారు, కానీ మన పెద్దలు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా శాస్త్రీయంగానే ఉంటుందండి. దాని యొక్క వివరాలు కానీ మనం పరీక్షగా చూస్తే కానీ మనకు దానికి అందులో ఉన్నటువంటి నిగూఢ రహస్యం అర్థం చేసుకోలేక అదంతా మూఢనమ్మకాలుగా కొట్టిబారేస్తూ ఉంటాం. కానీ వీరు చెప్పిందన్నీ కూడా పరీక్షిస్తూ చూస్తే శాస్త్రీయంగా కూడా ఉపయోగపడే విధంగానే ఉంటుంది. అది తెలియక ఇది చెయ్యాలండి, ఇది ఆచారం అండి, ఇలాగే చేయాలి, అట్లే చెప్పారు పెద్దలు అని చెప్పేసి దాన్ని ఒక నమ్మకంగా తీసిపడేస్తూ ఉంటారు. అది బలమైన నమ్మకంగా మాత్రమే చేస్తూ ఉంటారు తప్ప దానికి ఉన్న శాస్త్రీయ కోణం కూడా తెలుసుకోవాలి. అది కూడా ముఖ్యమే. ఎందుకంటే వారు అప్పుడు ఏదో పెద్దలు అప్పుడు ఉన్నటువంటి ప్రజలకి అంత విద్య ఇవన్నీ తక్కువగా ఉన్నాయి కనుక వాళ్ళకి ఆ విధంగా చెప్తే మాత్రమే అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటిని దేవుడి మీద చూపిస్తూ ఈ విధంగా జరిపిస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. కానీ ఈరోజు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. కొంత గొప్ప ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వ్యాధుల్ని నివారించడానికి ఏం చేస్తే మంచిదో అనేది తెలుస్తూ ఉంటుంది. శాస్త్రీయంగా కానీ మనం ఇవన్నీ వాళ్ళకి వివరించినట్టయితే వాళ్ళు కూడా ఈ ఇంగ్లీష్ స్టడీస్ని పట్టుకొని సైన్స్ అని దాన్ని వెంబడి పడకుండా దానికి మనం చెప్పినటువంటి నమ్మకాలకి ఉన్నటువంటి అర్థాన్ని కానీ వివరించగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మన తరాల తర్వాత వచ్చే భావితరాలకు కూడా ఈ యొక్క సాంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది నమ్మకం, ఇది దేవుడికి చేయాలి, ఇలాగే చేయాలి అని కొట్టిపడేయటం లాంటివి ఏవి చేయకూడదు. ఇలా ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తారు ఆ మాట అంటే. కాబట్టి ప్రతి ఒక్క ఉత్సవానికి ఇది సంస్కృతి ప్రకారం ఏ విధంగా జరుపుకుంటాం, దీనికి శాస్త్రీయ కోణం ఏముంటుందో కూడా తెలుసుకొని వివరించడం అనేది ఈనాటి కాలంలో ఎంతో అవసరమైన విషయం. ఆషాఢ మాసంలోనే ఈ బోనాల పండుగ ఎందుకు నిర్వహిస్తారు అనే విషయంతో పాటు దీనికి ఉన్నటువంటి ప్రాచీన ఇతిహాసం గురించి కూడా చెప్పుకుందాం. పురాణంలో ఈ ఆషాఢ బోనాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, దీన్ని హైదరాబాద్లో ముఖ్యంగా ఇంత పెద్ద ఉత్సవంగా జరపడానికి ఉన్నటువంటి పురాణ గాథ ఏదైతే ఉందో దాని గురించి కూడా వివరించుకుందాం. మామూలుగా మనం చూసుకుంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసి పంపించినటువంటి కొత్త పెళ్లి కూతురిని ఆషాఢ మాసంలో ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు.
అలాగా అమ్మవారు కూడా పుట్టింటికి వస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారంట ఆషాఢ మాసంలో. అందుకే ఆమెను స్వాగతంగా తీసుకొస్తూ ఈ సారె అనేది పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా ఈ బోనం ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు అని, పూర్వం నుంచి కూడా ఈ విధంగా జరిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఈ బోనాలకు ఉంది అని చెబుతూ ఉంటారు. ఈ బోనాల పూర్వ చరిత్ర కానీ మనం చూసుకుంటే కొన్ని వందల ఏళ్ల క్రితం హైదరాబాద్లో కలరా అనే వ్యాధి ప్రబలిందంట. దానివల్ల కొన్ని వేల మంది అసూలు బాశారు అని చెబుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఇక్కడ నుంచి ఉజ్జయిని ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళినటువంటి కొంతమంది సైనికులు హైదరాబాదులో ప్రబలుతున్నటువంటి ఈ వ్యాధి గురించి తెలుసుకున్నటువంటి వారై దీన్ని తగ్గిస్తే అమ్మవారికి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తామని అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారంట. అలాగా ఈ వ్యాధి అమ్మవారే రక్షించి వీళ్ళందరినీ కూడా కాపాడిందని తలుస్తూ కలరా వ్యాప్తి చెందకుండా చేసిందని ఆ నమ్మకంతో ఇక్కడికి తిరిగి వచ్చినటువంటి వారు ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయం అనేది సికింద్రాబాద్లో నెలకొల్పారు అని చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహిస్తూ ఉన్నారంట. ఆ విధంగా ఈ బోనాల చరిత్ర ప్రారంభమైంది ఇక్కడ హైదరాబాద్ నగరంలో. ఇంత భారీ ఉత్సవంగా కొనసాగుతుంది నేటికి కూడా. ఈ ఆషాఢ మాసంలో నిర్వహించేటువంటి ఈ బోనాలు విశిష్టత అంతా ఇంత కాదండి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో 4 ఆదివారాలు కూడా అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగ అనేది నిర్వహిస్తూ ఉంటారంట. భాగ్యనగరంలో పలు గ్రామ దేవతల ఆలయాల్లో బోనాలు సమర్పించి ఈ వేడుకల్ని ముందుగా గోల్కొండలోని జగదాంబ మహాకాళి ఆలయంలో ప్రారంభిస్తారంట. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, తర్వాత లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ఈ ఉత్సవాలన్నిటినీ ముగిస్తారు అని చెబుతూ ఉంటారు. మరి అటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయాల యొక్క చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుందాం. గోల్కొండ కిలాలో ఒక రాతి గుహలో భక్తులకి దర్శనమిస్తుంది ఈ జగదాంబ కాళికాదేవి. ఆషాఢ మాసంలో బోనాలు పండుగ ప్రారంభమయ్యేది ఇక్కడ నుంచి అని చెబుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకునే ఈ దేవిని దర్శించుకొని బోనం సమర్పిస్తే ఆ సంవత్సరం అంతా తమ సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల యొక్క నమ్మకం. ఒకప్పుడు ఇక్కడ పశువులు కాసే రామ్దేవరావు అనే వ్యక్తికి ఈ ప్రదేశంలో దేవీ విగ్రహం కనిపించిందంట. అది తెలిసి కాకతీయులు ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కట్టించారని, అలా ఈ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. ఆ కాలంలో గొల్లవాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క గొర్రెల్ని కాస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళంట ఈ కొండపైన. అలా తిరుగుతున్న వాళ్ళకి ఒక రాతి గుహలో అమ్మవారి యొక్క విగ్రహం కనిపించిందంట. ఆ విషయం తెలిసినటువంటి ఈ ప్రాంతాన్ని పాలించేటువంటి కాకతీయ రాజులు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించారు అని చెబుతూ ఉంటారు. అలా ఈ ప్రాంతానికి గొల్లకొండ అని పేరు వచ్చిందంట వాళ్ళు కనుక్కున్నది గనక. నవాబులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అని చెబుతూ ఉంటారు. కాకతీయుల తర్వాత నవాబులు వచ్చినప్పుడు కూడా వారి ఏలుబడిలో కూడా ఈ ఆలయాల్ని అభివృద్ధి పరిచారు అని చెబుతూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 ఆదివారాల్లోనే పలు ఆలయాల్లో దేవికి బోనాలు అర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ గోల్కొండలో మాత్రం ఆషాఢం వచ్చే ప్రతి గురి ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉండటం అనేది ఒక సాంప్రదాయంగా నడుస్తూ ఉన్నది. తన చల్లని చూపులతో భక్తుల కోరిక తీర్చే ఈ శక్తి స్వరూపిణి పూజలు అందుకుంటూ ఉందంట. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి డమరుకం, కత్తి, శూలం, అమృత పాత్రలు ధరించి చతుర్భుజినిగా దర్శనమిస్తుందంట. ఈ దేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఏడాది మొత్తం విశేష పూజలు జరిగే ఈ ఆలయం జంట నగరాల్లో నలుమూలల నుంచి లక్షల మంది దర్శించుకుంటానికి వస్తూ ఉంటారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి పేరు పెట్టడం వెనుక కూడా ఒక చక్కని ప్రాచీన కథ ఉందని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు పాత బోయగాడలో నూరిటి అప్పయ్య అనే అమ్మవారి భక్తుడు ఉండేవాడట. మిలిటరీలో పనిచేసే అప్పయ్య
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడట. ఆ సమయంలో అంతటా కలరా వ్యాధి వ్యాపరించి విపరీతంగా ప్రబలటం వల్ల ఎంతోమంది చనిపోయారంట. ఇది తెలిసిన అప్పయ్య మహాకాళి ఆలయానికి వెళ్ళి దేవిని దర్శించుకొని ఈ కలరా వ్యాధిని కానీ తగ్గిస్తే తన స్వస్థలంలోని అమ్మవారి ఆలయం నిర్మిస్తానంటూ మొక్కుకున్నాడంట. ఈ సమస్య అదుపులోకి వచ్చిన కొన్నాళ్ళకి స్వస్థలానికి చేరినటువంటి అప్పయ్య సికింద్రాబాద్లోని ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి చెక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాడట. అయితే ఆ సమయంలో జరిపిన తవ్వకాల్లో మాణిక్యాలమ్మదేవి విగ్రహం కూడా బయటపడిందంట. ఆ రెండు విగ్రహాన్ని కలిపి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రతిష్టాపన జరిపించారు అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత భక్తుల కష్టాలని పోగొట్టే ఆదిపరాశక్తిగా, నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే పరమేశ్వరిగా పూజలు అందుకునే దేవి హైదరాబాద్ పాత నగరాలలో ఉన్నటువంటి లాల్ దర్వాజాలో కొలువైనటువంటి సింహవాహిని అయిన మహంకాళి. నిజాం నవాబులు నగరానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా 13 దర్వాజాలను నిర్మించారంట. అందులో లాల్ దర్వాజా ఒకటి అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ స్థానికులు ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ చెబుతూ ఉంటారు. ఇది జరిగిన కొన్నాళ్ళకి మూసీ నది ఉప్పొంగటం వల్ల నిజాం రాజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించాడంట. నవాబుల పాలనలో లాల్ దర్వాజా దగ్గర ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి భక్తులు ఇక్కడ ఉత్సవాలు అనేది జరిపిస్తూ ఉండేవారంట. ఆ సమయంలో ఇక్కడ మూసీ నది పొంగి హైదరాబాద్ మొత్తం కూడా వరదలతోటి ఎంతో అతలాకుతలం అయిందని చెబుతూ ఉంటారు. ఆ సమయంలో నవాబులు ఈ ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించడం వల్ల ఆమె రక్షిస్తుంది అని చెప్పినటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని గౌరవిస్తూ ఇక్కడ ఉత్సవాన్ని జరిపించారు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ నీటిలో పట్టు వస్త్రాలు కానుకలు వదిలాకే మూసీ ఉధృత తగ్గిందని, అప్పటి నుంచి బోనాలు సమర్పించే సాంప్రదాయం మొదలైందని, అప్పటి నుంచి కన్నుల పండగగా ఈ ప్రాంతాన్ని ఎవరు పాలించినా కూడా ఈ సాంప్రదాయాన్ని అనేదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారని, నేటికి కూడా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆనవాయితీగా కొనసాగిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి స్వరూపం అది ఏ పేరుతో ఉన్నప్పటికీ ఆ ఆలయంలో ఇలా బోనాలు సమర్పించడం అనేది ఈ తెలంగాణలో చారిత్రకరంగా కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది అని చరిత్రల ప్రకారం తెలుస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారి చల్లని చూపు అందరిపైన ఉండి ఎంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యాల్ని అందించాలని, ఎటువంటి అతివృష్టి కానీ అనావృష్టి కానీ కలిగించకుండా అందరినీ కూడా సుభిక్షంగా అమ్మవారు చల్లని చూపుతో కాపాడాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.